వెల్కమ్ టు ప్రైమ్ 9 కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? పుట్టపర్తిలో బాబా గారి శత జయంతి ఉత్సవాల్లో అక్కడ ఉన్న ఆ స్టేజ్ పైకి వచ్చిన అందరినీ పొగిడిన పవన్ కళ్యాణ్ గారు తాను పుట్టపర్తికి ఏం చేశాను అనేది మాత్రం చెప్పుకోలేదు. మరి ఆయన చెప్పుకోకపోతే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ఏం చేశారు పుట్టపర్తి కోసం అనేది ఈరోజు మనం ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో హైలైట్ చేసి చెప్పుకుందాం. నేను చెప్పేది నిజంగా వాస్తవం అని మీకు అనిపిస్తే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆయన చెప్పుకోలేదు కాబట్టి మనం చెప్పాలి కాబట్టి 10 మందికి షేర్ చేయండి. నేను చెప్పింది వాస్తవం అనిపిస్తే కంపల్సరీ మీరు ఒక లైక్ చేయండి. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. అయితే బాబా గారి శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్న పుట్టపర్తికి వచ్చారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్లారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రకంగా పొగుడుతూ గొప్పలు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా బాబా గారి గురించి ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం. అనంతపురం లాంటి ఒక వెనుకబడిన జిల్లాలో పుట్టి సేవ ఏ విధంగా చెయ్యాలి అనే భావనతో ఆధ్యాత్మికతను, సేవను జోడించి తీసుకువచ్చిన మహా గొప్ప వ్యక్తి మన పుట్టపర్తి సత్యసాయి బాబా అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకో విషయం ఏంటంటే 30 ఏళ్ల క్రితమే ఆయన ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ప్రతి ఇంటికి ఇంత వాటర్ ఇవ్వాలి అనే ఆలోచన ఉంది చూసారా. ఇది ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది అంటే ప్రజల కోసం ఆలోచించే వారికి మాత్రమే, సేవల గురించి ఆలోచించే వారికి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా సేవ, వైద్యం, విద్య, ప్రజలకు కావాల్సిన మౌలిక వస్తువులు వంటి వాటిని చేయటంలో ప్రభుత్వాలు కూడా విఫలమవుతున్న అటువంటి సమయంలో ఈ పుట్టపర్తిలో సాయిబాబా గారు ఏం చేశారు అంటే ఎవరూ చేయలేని పని, ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు చేయలేని పనిని కూడా ఆయన చేసి చూపించారు అంటూ కొనియాడారు. ఇక అంతటితో ఆగారా పవన్ కళ్యాణ్ గారు అంటే ఆగలేదు. అది సత్య సాయిబాబా గారు ఎలా చేశారు అంటే అప్పుడు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి ఆయన సహాయ సహకారాలు అందించడంతో ఆ విధంగా ముందుకు వెళ్లి ప్రజలకు దాహార్తిని తీర్చారు అంటూ చంద్రబాబు నాయుడు గారు అందించిన సహాయ సహకారాల గురించి కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఎవరు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి అంతటితో ఆగారా అంటే అంతటితో ఆగలేదు. ఈ మధ్యలోకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే బాబా గారు ఏ విధంగా అయితే ఈ మారుమూల గ్రామాలకి అంటే పుట్టపర్తిలో ఉన్న వాళ్ళకే కాకుండా ఆ మారుమూల ప్రాంతాల వారికి మంచినీరు అందించాలి అని ఏ ఉద్దేశంతో ఆయన ముందుకు వెళ్ళారో అదే జల్ జీవన్ మిషన్ థాట్ అది ఎవరికి వచ్చింది అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వచ్చింది. బాబా గారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. దాన్ని పట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ జల్ జీవన్ మిషన్ అనే దాన్ని తీసుకువచ్చారు. జల్ జీవన్ మిషన్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మానస పుత్రిక అంటూ దాన్ని ఏ విధంగా ఈ బాబా గారి ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముందుకు వెళ్తారో అదే విధంగా బాబా చేసిన సేవలను అలాగే ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుంటూ మేమందరం కూడా ఈ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తాము, ఆ విధంగానే పనిచేస్తాము అంటూ ఇలాగా అక్కడ ఉన్న వాళ్ళనందరినీ పొగుడుతూ చెప్పుకుంటూ తన ప్రసంగాన్ని అయితే ముగించారు. అయితే పుట్టపర్తి అభివృద్ధికి ఆయన ఏం చేశారో మాత్రం చెప్పలేదు. అదేంటో మనం చెప్పుకుందాం. అదేంటి అంటే సాస్కి, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అదేమిటి అంటే తెలుగులో రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సాయం. అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక గ్రాంట్ కింద కొంత అమౌంట్ అయితే ఇస్తుందన్నమాట. అయితే దాన్ని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది కాబట్టి కొంచెం కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అవసరమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి 10,000 కోట్ల రూపాయలను ఈ సాస్కి నిధుల కింద అందించాలని కోరారు. అయితే దీనికి ఏం జరిగిందో తెలుసా? మొదటి విడత కింద 2,000 కోట్ల రూపాయలను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీన్ని ఏ విధంగా ఈ 2,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయాలి అంటే
వెనుకబడిన అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి రోడ్లు బాగోపోయినా లేకపోతే మంచినీటి సౌకర్యాలు లేకపోయినా ఇలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఉపయోగించుకోవచ్చు. అయితే ఈయన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కాబట్టి ఈ 2,000 కోట్ల రూపాయల నుండి 35 కోట్ల రూపాయలను తీసుకొని ప్రత్యేకంగా పుట్టపర్తికి కేటాయించారు. పుట్టపర్తికే ఎందుకు కేటాయించారు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. అక్కడ రోడ్లు సరిగ్గా లేవట, మంచినీటి సదుపాయాలు లేవట, ప్రజలకి అలాగే భక్తులకు కూడా కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతున్నాయి అని ఆయన దృష్టికి రావటంతో ఈ 35 కోట్లను అక్కడ కేటాయించి రోడ్ల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలి అన్న ఉద్దేశంతో అధికారులకు ఖచ్చితంగా చెప్పారంట. రోడ్లు వేసేటప్పుడు నాణ్యతా పరంగా ఉండాలి, నేను వచ్చి చెక్ చేస్తా, శత జయంతి ఉత్సవాలకు వచ్చే వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అటు ప్రజలకు కానీ భక్తులకు కానీ అంటూ 35 కోట్ల రూపాయలను ఆ రోడ్ల అభివృద్ధికి కేటాయించారంట. మరి ఇది మాత్రం ఆయన నిన్న సభలో చెప్పుకోలేదు. ఇది దేనికి సంకేతం అంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఇటు సేవను ఆధ్యాత్మికతను అనుసంధానం చేసుకొని సత్య సాయిబాబా గారి మార్గంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారనే చెప్పొచ్చు కదా. సేవ చేయాలి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి అంటే ఈ పుట్టపర్తికి వెళ్లే వారికి ప్రజలకు కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఆ రోడ్లు మంచిగా ఉండాలి కదా. మరి రోడ్లు మంచిగా ఉండాలి, ఎవరికి అసౌకర్యం కలగకూడదు అంటే కంపల్సరీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. కాబట్టి ఆధ్యాత్మికతను సేవను జోడించి ఆయన బాబా గారి మార్గంలో ఆల్రెడీ నడుస్తున్నారనే చెప్పొచ్చు. అయితే వేరే వాళ్ళైతే మేము అది చేశాము, మేము ఇది చేశాము, మీరందరూ అది చేశారు కదా, నేను కూడా ఈ పుట్టపర్తికి సంబంధించి 35 కోట్లు కేటాయించాను ఈ శాసకీ నిధులకు సంబంధించి అనే మాట మాత్రం ఆయన ఒక్క మీటింగ్లో కాదు కదా, నిన్న జరిగిన కనీసం ఆ సభలో కూడా చెప్పలేదు. అంటే ఆయన చెప్పే మాట ఏమిటి అంటే సత్యసాయిబాబా గారి స్ఫూర్తితో మేము సేవా కార్యక్రమాలు అందరం కలిసి కొనసాగిస్తామని చెప్పారు తప్ప తాను ఒక్కడనే ఏ విధంగా చేశాను అనేది మాత్రం చెప్పుకోలే. సో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోను 10 మందికి తప్పకుండా షేర్ చేయండి. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.